హాయ్ ఫ్రెండ్స్, ఇగో ముగ్గురం అయితే ఛాలెంజ్ చేస్తున్నాం. నిన్న నైట్ అయితే బిర్యానీ ఛాలెంజ్ చేసినాం కదా. బిర్యానీ ఛాలెంజ్లో చిట్టి గెలుస్తుంది అనుకున్నాం. ఆమె కొంచెం పెట్టినా కానీ తినలేకపోయింది. నేనైతే గెలిచిన అని అయితే అనుకుంటున్నా. కామెంట్ అయితే చేయండి మీరు నిన్నటిది. ఈరోజు అయితే ఇడ్లీ ఛాలెంజ్ చేయమని అయితే అడిగిరు. ఈరోజైతే ఇట్లా కుదిరింది. సిస్టర్ తోటి అయితే చేస్తున్నా నేను. ఇంకా ఎవరు గెలుస్తారు అనేది అర్థమైతే చించుకుంటున్నా ఫస్ట్. ఓకే, తిందామా మరి? 1 2 3 స్టార్ట్. తినరు. సరే, ఓకే, పర్వాలేదు. మ్యాథ్ అనేది సరిపోతుంది. సరే, ఓకే. సరే, వాళ్ళకి నచ్చింది. నా జ్యూస్ వాళ్ళు బాగున్నది అంటున్నారు. అందుకే ఇవాళ వాళ్ళ దాంట్లో వెళ్తారు కదా. అదే అవును, కరెక్ట్. మంచిగా చేసినావు అంటున్నాడు ఆ తమ్ముడు. అట్లా సరేరా, ఓకే. నువ్వు ఫ్రీ అయిన వాళ్ళు చేయమని. సరేనా? సరేనా. మీ ఛానల్ ఫాలో అవుతాం కదా. ఇక మన దాంట్లో వచ్చి నాకు వస్తాను. నిన్న తినాలి చట్నీ కూడా. వెరీ దారుణం రా సిస్టర్స్. తిన్నా, ఇప్పుడు కూడా తినలేదు అనద్దు. చాలా మొత్తం తిన్నా. చిన్నపిల్లలతో గెలవకుండా ఓడిపోతే నన్ను అంటారు, పిల్లలతో తినలేకపోయినామని. ఇగో ఛాలెంజ్ అయితే చేసినాం మేము ముగ్గురం. అయితే సిస్టర్స్ తోటి చేస్తే అయితే నేను విన్నర్ అయినా. తమ్ముడు మరదలతో అయితే గెలవలేకపోయినా. పాపం చిన్నపిల్లలు. నేనైతే టక్క తిన్నా. ఓకే, మరి వీడియో అయితే మొత్తం చూడండి. ఎవరు విన్నర్స్? నేనే విన్నర్ అయితే అనుకుంటున్నా. మీరైతే ఎవరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. నా వరకు అయితే చిన్న చిట్టే విన్నరు, ఎందుకంటే చిన్న పాప కాబట్టి. ఎవరు విన్నర్స్ అనేది ఏం లేదు, మా చిన్న చిట్టే విన్నరు. మాతో పాటు ఛాలెంజ్కి అయితే ఒప్పుకొని ఇక్కడ కూర్చుంది కాబట్టి ఆమె విన్నరు. ఓకేనా మరి? బాయ్. రేపు ఏ ఛాలెంజ్ చేయాలో తప్పకుండా చెప్పండి. ఈరోజు అయితే సిస్టర్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా. రేపైతే తమ్ముడు, నేను, మరదలు ముగ్గురం చేద్దాం అనుకుంటున్నాం. ఏ ఛాలెంజ్ చేయాలో తప్పకుండా కామెంట్ చేయండి. ఓకేనా మరి? ఇప్పుడైతే విన్నరు చిన్న చిట్టి, పెద్ద చిట్టి ఇద్దరు విన్నర్సే. ఓకేనా మరి? బాయ్.